అమ్మా ఏం పేరు నీ పేరు? అమ్మా చర్చికి వెళ్తుంటావా? ఎవరు మీ పాస్టర్ గారు? అమ్మా 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 మీరు నెలకి ఎన్నిసార్లు వెళ్తారు చర్చికి? వారం వారం ఆదివారం ఆదివారం. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? వాళ్ళు వస్తారా చర్చికి? అంటే నరకానికి పోతారా వాళ్ళు? కాదు కాదు తల్లి, ఈ గడుపును పుట్టి పాప వాళ్ళు నరకానికి పోవాల్సిందా? అవునమ్మా, ఇప్పుడు చెప్పడమే నా ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. ఇప్పుడైతే యేసుని నమ్మకపోతే నరకం అంటావా? నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నావు? 20 ఏళ్ళ నుంచి. నీ వయసు ఎంత? 40 అంటే 50 అయితే 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నావు. అంతకుముందు గుడికి వెళ్ళేదానివి. ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళు, మసీద్కి వెళ్ళే వాళ్ళంతా నరకానికి వెళ్తారా? వాళ్ళనే కాదమ్మా, యేసుని నమ్మకపోతే ఏమవుతుందంటావు? అంతేనా? మరి ఇప్పుడు మసీద్లోకి వెళ్ళే వాళ్ళందరూ కాదు. ఇప్పుడు మేము వెళ్ళాం చర్చికి, అంట్లు కాలుతూ తోముకోలేదు అంతా పోసే చెప్పారు. మేము వెళ్ళాం, మీ నాన్న వెళ్ళాడా చర్చికి? నువ్వు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు? 2019. మొన్నగా 19 అంటే 5-6 ఏళ్ళు అంతే. మరి అంతకుముందు చర్చికి వెళ్ళేది కానీ బాప్టిజం తీసుకోలే. అంటే బాప్టిజం తీసుకోకపోతే ఇంక అంత నరకమే. ఇప్పుడు మరి గాంధీ తాత బాప్టిజం తీసుకోలేదు, అంబేద్కర్ తీసుకోలేదు, సుభాష్ చంద్రబోస్ తీసుకోలేదు, మా తాత తీసుకోలేదు. నిర్ణయం కాదు, పర్లేదంటావా? కాదు మా, ఇప్పుడు యేసుని నమ్మినా పర్వాలేదా, నమ్మపోయినా పర్వాలేదా? నమ్మకపోతే ఏమవుతుంది? అంతేనా? అదే గాంధీ కూడా తప్పదంటావు. అంబేద్కర్ నరకానికి వెళ్తాడంటున్నా నిర్మలమ్మ. ఏం పేరు నీ పేరు? అమ్మ ఏం పేరేనా? నిర్మల. మన సీఎం ఎవరు ఇప్పుడు తెలంగాణకి? ఎవరైనా? రేవంత్ రెడ్డి. మరి ఆయన యేసుని నమ్మలే, బాప్టిజం తీసుకోలేదు, ఎడగెళ్తాడు అంతే. రేవంత్ రెడ్డి కూడా తప్పదు. అంబేద్కర్కి దిక్కు లేదు, రేవంత్ రెడ్డి అంత అంటారు. రైట్.